అవుతమ్మి ఇప్పుడు సర్కార్ ఏం చేస్తుందంటావు? సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పటి అంతలా అయితే అంటవా లేదా? అరే రిజర్వేషన్లు మారితే మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుందో రాదో మామా. చా అబ్బా ఒక్కరోజైతే నేను ఎంపీటీసీ నామినేషన్ వేస్తుంటిరా, మన వాళ్ళందరినీ మంచిగా జమ కొట్టినా. అవునరా, పెద్ద కులాలకు రిజర్వేషన్ ఇచ్చినాడు సప్పు లేదు కానీ ఇప్పుడు గిట్లా ఆగబడతాన్రేమ్రా అని అంతటా నడుస్తున్న చర్చలు. మరి ఇంతకు గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే అన్నట్టుగానే బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు పోవాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. తోపు లాయర్లతోటి మాట్లాడి అందరు సలహాలు తీసుకొని కేసు వేయబోతున్నారు. చెప్పున్నే 2-3 రోజులలో కేబినెట్ మీటింగ్ పెట్టి ఎట్లా ముంగట్టుకు పోవాలి, కోర్టులు ఎట్లా కొట్లాడాలనో చర్చలు చేస్తారట. అయితే ఎలక్షన్ల మీద హైకోర్టు స్టే ఇయ్యలేదు, రిజర్వేషన్ల జీవో మీద మాత్రమే ఇచ్చింది. మొన్నటి తీర్పు పేపర్లు రాల్చంగా బయటకు వస్తే ఈ ముచ్చట తెలిసింది. ఓట్లు పెట్టొచ్చు కాకుండా రిజర్వేషన్లు పెంచొద్దు అనేది ఆడారు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా పాత లెక్క ప్రకారం పోవాలి. అప్పుడు బీసీలకు 25% రిజర్వేషనే ఉంటది. గట్లయితే మొత్తం రిజర్వేషన్లు 50% దాటాయి. ఏ లొల్లి ఉంటది అనేది కోర్టు మాట. కానీ ఇట్లా పెట్టేది ఉంటే కులగణన, అసెంబ్లీల తీర్మానము, ఆర్డినెన్స్, జీవో ఇవన్నీ అవసరమే లేకుండే ఎన్నడో కొత్త సర్పంచులు వద్దురు. ఎలక్షన్ల ముంగట మాటిచ్చారు కాబట్టి రిజర్వేషన్లు వేస్తున్నారు. ఆయే ఇల్లు తిరిగి జనాభా లెక్క పెడితే 156 మంది బీసీలే ఉన్నా 42% రిజర్వేషన్లు ఇస్తుంటే దానికి కూడా కొందరు అడ్డం పడుతున్నారని గర్వమైతుంది గవర్నమెంట్. ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏ రకంగా కోర్టులో అప్పీల్ చేస్తా ఉన్నారు, ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు, ఇది ప్రజలకి ఇద్దరికి అర్థమైనట్టు సందర్భం. ఆల్రెడీ బీసీ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నాయి, అంతటా మీటింగులు నడుస్తున్నాయి. సోమవారం రాష్ట్ర రోకోలు, మంగళవారం తెలంగాణ బంద్. బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కొని అవమానపరిచారు కాబట్టి దీని మీద నిరసిస్తూ 14న తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని. సర్కారు అయితే ఏడగింత తగ్గకుండా తిప్పల పడుతున్నారు బీసీలకు ఫాయిదా చేస్తానికి. ఇక సుప్రీంకోర్టులో ఏమవుతుందో చూడాలి మరి.